హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి జేపీ నడ్డా 11 ఇయర్స్ ఆఫ్ నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడతా. 11 ఇయర్స్ ఆఫ్ నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్షిప్ ఆర్ నరేంద్ర మోదీస్ గవర్నెన్స్ ఫర్ ద పాస్ట్ 11 ఇయర్స్ ఏదైతే ఉందో ఇది చరిత్రలో గోల్డెన్ లీడర్స్లో రాయదగినటువంటి అధ్యాయంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అకౌంటబుల్ గవర్నెన్స్ని, డివిజివ్ పాలిటిక్స్ లేని గవర్నమెంట్ని, తర్వాత అపీజ్మెంట్ పాలిటిక్స్ లేని గవర్నెన్స్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో లేనటువంటి ట్రేడ్స్ ఈ మూడే. ఇక్కడ అకౌంటబిలిటీ అనేది బీజేపీ ప్రభుత్వంలో ఏ కోశాన ఏ ఆస్పెక్ట్లో కూడా కనపడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ సమాజాన్ని నిట్ట నిలువున ఒకటి నెంబర్ 1 మతాల ఆధారంగా విడగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటుంది బీజేపీ. నెంబర్ 2, కులాల వారీగా రాష్ట్రాల్లో వివిధ కులాల మధ్య చీలికలు తీసుకొచ్చి కులాలను విడగొట్టి పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అండ్ అపీజ్మెంట్ పాలిటిక్స్ దేశంలో అనుకోండి, లేకపోతే ప్రపంచంలో అనండి, బీజేపీ చేసేటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయనంత ఒక దుర్మార్గమైన అపీజ్మెంట్ పాలిటిక్స్ బీజేపీ చేస్తుంది భారతదేశంలో. అండ్ బీజేపీ సమాజాన్ని ఎలా చీల్చింది డివిజివ్ పాలిటిక్స్లో అని మనం చూస్తే కానీ గత 1500 సంవత్సరాల్లో భారతదేశం మీదకి వివిధ దేశాలకు సంబంధించినటువంటి రాజులు దండయాత్ర చేసిన క్రమంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి సకల జాతులు, సకల మతాలకు సంబంధించిన ప్రజలు కలెక్టివ్గా యునైటెడ్గా ఫైట్ చేసేటువంటి సమాజం భారతదేశంలో ఉండింది. కానీ ఈరోజు బీజేపీ ప్రజాస్వామ్య దేశంలో ఉండి సమాజాన్ని చీల్చిన విధానం చూసుకుంటే రీసెంట్గా మనం పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత చూసాము. వర్చువల్గా 2 లైన్స్ కింద విడిపోయినటువంటి సమాజాన్ని బీజేపీ చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసింది. ఒకటి, బీజేపీ ఏం చేసినా కరెక్ట్ అని సమర్థించేటువంటి సమాజం ఉంది ఇక్కడ దేశంలో. ఇంకో పక్క బీజేపీ గవర్నెన్స్లో ఉంటూ, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వంలో ఉంటూ అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్న విధానాన్ని ఖండించేటువంటి సమాజం ఇంకో పక్క. సో ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువంగా సమాజాన్ని నిట్ట నిలువున చీల్చుకొచ్చారు. అండ్ ఇక్కడ బీజేపీ పెహల్గాం టెర్రర్ అటాక్ అంశంలో కూడా నిలువున హిందూ మతాన్ని మతం అడిగి చంపేశారనేసి ఒక ఫేక్ నెరేటివ్ని గోదీ మీడియాను అడ్డం పెట్టుకొని సమాజంలో తీసుకొచ్చిన చీలిక గత 1500 సంవత్సరాల్లో భారతదేశంలో లేనటువంటి ఒక బలమైన చీలికని, దేశం ప్రజాస్వామ్య దేశంగా కాకముందు లేనటువంటి చీలికల్ని దేశం ప్రజాస్వామ్యంగా 75 సంవత్సరాలు అడుగుపెట్టిన తర్వాత బీజేపీ ఇంత బలమైన చీలికలు తీసుకొచ్చింది ఒక సివిలైజ్డ్ డెమోక్రాటిక్ కంట్రీలో. అంటే ఇంత బలమైన డివిజివ్ పాలిటిక్స్ దేశానికి తిరోగామి దిశగా తీసుకెళ్లేటువంటి ఇంత విభజన పూరితమైనటువంటి రాజకీయాలు ఒక బీజేపీ మాత్రమే చేయగలదు అనే దానికి ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ లాంగ్ రన్లో ఈ డివిజివ్ పాలిటిక్స్ బీజేపీ చేస్తుంది ఏదైతే ఉందో, కులాల వారిగా, మతాల వారిగా, ప్రాంతాల వారిగా దేశాన్ని విడగొట్టుకుంటూ చేస్తున్నటువంటి పాలిటిక్స్ దేశాన్ని లాంగ్ రన్లో ఒక దుర్భరమైన స్థితిలో నిలబెడుతుందనే దానికి వేరే థాటే లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత దేశంలో వచ్చినటువంటి చీలికలు. దేశంలో వచ్చినటువంటి చీలికలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఐసోలేటెడ్గా ఏ దేశం నుంచి కూడా సపోర్ట్ రాకుండా నిలబడినటువంటి విధానం. తర్వాత ఇంకో పక్క భారతదేశంలో బీజేపీ ఒక 11 సంవత్సరాల్లో దేశాన్ని రాజకీయంగా నిట్ట నిలువున చీల్చేశారు. వీళ్ళు వేరే పార్టీలను కూడా 2 ముక్కలుగా చేసినటువంటి ఘనత ఈ భారతీయ జనతా పార్టీకి దక్కుతూ ఉంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే 2014లో నరేంద్ర మోదీ భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా అక్కడ రాజీనామా చేసి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి గుజరాత్ నుంచి ఢిల్లీకి వస్తున్న క్రమంలో ప్రధానమంత్రి డిజిగ్నేట్ అయిన తర్వాత కూడా ఆయన వచ్చినటువంటి ఫ్లైట్ ఏదైతే ఉందో అది భారతదేశానికి సంబంధించినటువంటి డిజిగ్నేట్ ప్రైమ్ మినిస్టర్కి ఉండాల్సినటువంటి ఫ్లైట్ కాకుండా ఆయన అదానీ ఫ్లైట్లో వచ్చారు. అంటే నరేంద్ర మోదీ భారతదేశ ప్రభుత్వం యొక్క లాంఛనాలతో కాకుండా అదానీ అవసరాల కోసం పనిచేయడం మొదలుపెట్టాడు అనేసి 2014లోనే చాలా క్లియర్గా అర్థమైపోవాలి. ఒక ప్రైమ్ మినిస్టర్ డిజిగ్నేట్ అయిన తర్వాత ప్రైవేట్ జెట్లో ట్రావెల్ చేశాడు అంటే నరేంద్ర మోదీ చాలా క్లియర్గా దేశ ప్రజల కంటే కూడా నరేంద్ర మోదీకి అదాన్ని క్లియర్గా ఎక్కువ అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నరేంద్ర మోదీ అవకాశం వచ్చినప్పుడల్లా నెత్తికి కాన్స్టిట్యూషన్ అద్దుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ 2014లో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో అడుగు పెడుతున్న క్రమంలో పార్లమెంటు నేలను ముద్దాడినటువంటి పరిస్థితి. కానీ ప్రైమ్ మినిస్టర్ యొక్క అటెండెన్స్ ఈరోజు మనం పార్లమెంట్లో చూస్తే చాలా నెగ్లిజిబుల్. వాటిని ఫింగర్స్ మీద కౌంట్ చేసేటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఇంకోటి మనం చూడాల్సింది, దేశంలో అపోజిషన్ పార్టీలు పార్లమెంట్లో అడిగేటువంటి బిగ్గర్ క్వశ్చన్స్కి
పెద్ద పెద్ద క్వశ్చన్లకి, అది ఆర్థికపరమైనవి అవనివ్వండి, డిఫెన్స్ పరమైనవి అవనివ్వండి, లేకపోతే దేశాన్ని కుదిపేసేటువంటి కరప్షన్ అలిగేషన్స్ అవనివ్వండి, లేకపోతే బీజేపీ తీసుకొస్తున్నటువంటి దేశాన్ని విధ్వంసం చేసే పాలసీస్ మీద అపోజిషన్స్ నుండి వస్తున్నటువంటి క్వశ్చన్స్కి వేటికి కూడా నరేంద్ర మోదీ సమాధానం చెప్పిన దాఖలాలు లేవు. అపోజిషన్ పార్టీలు గట్టిగా క్వశ్చన్స్ అడిగిన టైంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు పార్లమెంట్లో ఆబ్సెంట్గానే ఎక్కువ టైం ఉన్నారు తప్ప ఆయన పార్లమెంట్లో ఆయన ప్రజెంట్ మాత్రం చాలా తక్కువ టైమ్స్ ఉంది. ఇంకో పక్క ప్రైమ్ మినిస్టర్ని పాలసీస్ పరంగా, ప్రైమ్ మినిస్టర్ యొక్క డెసిషన్ పరంగా, బీజేపీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ గురించి ప్రభుత్వం క్వశ్చన్ చేస్తే బీజేపీ చేస్తున్నటువంటి దాడి యాంటీ హిందూ అపోజిషన్ పార్టీలని, తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఈ 3 దేశాలతో అపోజిషన్ పార్టీలని అంటగట్టుకుంటూ దేశాన్ని ఒక నెగిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్న విధానం ఏదైతే ఉందో అంతకుముందు ఏ ప్రభుత్వము చేయనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దేశంలో ప్రతిపక్షాలు రూలింగ్ను పార్టీలను క్వశ్చన్ అడిగినప్పుడు వీళ్ళు ఆ క్వశ్చన్స్కి సమాధానం చేయకుండా డొంక తిరుగుడు సమాధానం చెప్పినటువంటి కల్చర్ అంతకుముందు ఏ ప్రభుత్వాలు చేయలేదు. భారతదేశ రాజకీయాలకి కొత్త ఒక వరవడిని నరేంద్ర మోదీ పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు భారతదేశంలో మీడియా మొత్తాన్ని క్యాప్చర్ చేసేసి హైపర్ వెలాసిటీతో కూడుకున్నటువంటి ఫేక్ న్యూస్ని దేశ ప్రజలకు అందిస్తా నిజమైన వార్తలు దేశ ప్రజలకు అందకుండా ఈరోజు అసలు చాలా టెలివిజన్ ఛానల్స్కి లేకపోతే కొన్ని పేపర్స్కి అట్లా వచ్చేటువంటి వార్తల్ని ప్రజలు నమ్మనటువంటి సమాజాన్ని క్రియేట్ చేశారంటే ఈ పర్టికులర్ క్రెడిట్ నరేంద్ర మోదీకే దక్కుతూ ఉంది. అండ్ లీడర్ ఆఫ్ ద కంట్రీగా ప్రైమ్ మినిస్టర్ లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్కి ఆబ్సెంట్ అవుతున్నారంటే ప్రైమ్ మినిస్టర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలా? ప్రైమ్ మినిస్టర్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని పార్లమెంట్లో మరీ ముఖ్యంగా లేవనెత్తినప్పుడు వాటిని క్లీన్గా విని ప్రైమ్ మినిస్టర్గా దేశంలో ఉన్నటువంటి పర్టికులర్ సమస్యలకి ఎలాంటి సొల్యూషన్ ఇస్తున్నారో చెప్పగలగాలి. కానీ అపోజిషన్ పార్టీలు అడిగిన ఒక్క క్వశ్చన్ ఆయన వినిపించుకోడు, సమాధానం చెప్పడు. ఇన్ కేస్ ఆయన మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు వచ్చి మాట్లాడతారు. పార్లమెంట్లో అపోజిషన్ పార్టీల అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పకుండా ఆయనకు తోచిన రీతిలో ఓన్ స్క్రిప్ట్లో మాట్లాడి వెళ్ళిపోవడం తప్ప అపోజిషన్ అడిగినటువంటి ఏ ఒక్క క్వశ్చన్కి కూడా నరేంద్ర మోదీ ప్రధానంగా సమాధానం చెప్పిన దాఖలాలు అయితే లేవు. అండ్ ఇంకోటి, ఈరోజు కంప్లీట్గా ఇండియా పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా కంప్లీట్గా ఫారిన్ పాలసీలో ఐసోలేటెడ్గా ప్రపంచంలో నిలబడిపోయింది. తర్వాత ఇండియా ఫారిన్ పాలసీ పరంగా ఒక డిప్రెస్డ్ స్టేట్గా మిగిలిపోయింది ఈరోజు. తర్వాత ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే ఎంపీల డెలిగేషన్ 33 దేశాలకు వెళ్ళి వెనక్కొచ్చి ఎంటీ హ్యాండ్స్ వచ్చిన విధానం చూస్తూ ఉంటే నరేంద్ర మోదీ ఫారిన్ పాలసీలో ఉన్నటువంటి డొల్లతనం, గ్లోబల్ ఐసోలేషన్ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఈ బీజేపీ లీడర్స్ అవనివ్వండి, నరేంద్ర మోదీ అవనివ్వండి, రీసెంట్గా బీజేపీ ఎంపీలు విదేశాలకు వెళ్ళిన టైంలో, లేకపోతే నరేంద్ర మోదీ భారతదేశం నుంచి విదేశీ పర్యటనలు ప్రధానమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు 2 క్వైట్ కాంట్రాస్టింగ్ థింగ్స్ని అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఆయన ఇండియాలో మాట్లాడుతున్నప్పుడు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, హిందూ, ముస్లిం అనే అంశాల చుట్టూ రాజకీయాలు మాట్లాడతారు. కానీ నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు భారతదేశం గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇండియా ఈజ్ ల్యాండ్ ఆఫ్ బుద్ధ, ఇండియా ఈజ్ ల్యాండ్ ఆఫ్ మహాత్మా గాంధీ, ఇండియన్ ల్యాండ్ ఏదైతే ఉందో యూనిటీ ఇన్ డైవర్సిటీని చాలా బలంగా ప్రమోట్ చేసేటువంటి నేల అనేసి ఇండియా గురించి భిన్నంగా మాట్లాడేటువంటి పని విదేశాల్లో చేస్తారు. కానీ దేశంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ డివిజివ్ పాలిటిక్స్ చేస్తూ దేశ ప్రజల్ని చాలా భయంకరంగా ఒక మిస్లీడ్ చేస్తున్నారు. విదేశాల్లోకి వెళ్ళినప్పుడేమో గౌతమ్ బుద్ధుడు నేల అవుతుంది, మహాత్మా గాంధీ నేల అవుతుంది, ఇండియా ఇస్ ల్యాండ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పేటువంటి ఇతను దేశంలో మాట్లాడుతున్నప్పుడు ఒక విషంతో కూడుకున్నటువంటి విద్వేషాన్ని భారత సమాజంలో నింపేటువంటి ప్రయత్నం చాలా ప్రస్ఫుటంగా చేసే పని చేస్తూ ఉంటారు. అండ్ పహల్గాం టెర్రర్ అటాక్ మనం చూసుకుంటే ఇండియన్ ఐసోలేషన్ చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ పరిస్థితి చూసుకుంటే పాకిస్తాన్లో గ్లోబల్ లెండింగ్ ఏజెన్సీస్ నుంచి రావాల్సిన సపోర్ట్ వస్తుంది, యూఎస్ నుంచి సపోర్ట్ ఉంది, యూకే నుంచి సపోర్ట్ ఉంది. అండ్ ప్రపంచంలో ఏ దేశం కూడా పహల్గాం టెర్రర్ అటాక్ని ఖండించింది, కానీ పాకిస్తాన్ యొక్క చర్యను ఎవరూ ఖండించే పని చేయలేదంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ యొక్క డిప్లొమసీలో ఉన్నటువంటి డిప్రెషన్ని చాలా క్లియర్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకో పక్క ఇంటర్నేషనల్లీ నరేంద్ర మోదీ ఐసోలేట్ అయిపోతే ఇండియాని ఐసోలేట్ చేసేస్తే ఫారిన్ పాలసీ విధానాలతో గోదీ మీడియా చెప్పేది ఏంటంటే నరేంద్ర మోదీ యొక్క ఇమేజ్ ఇంకా షైన్ అవుతూ ఉంది, రోజు రోజుకి పెరుగుతూ ఉందని దేశ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి పని చేస్తూ ఉంటారు. నిజంగా నరేంద్ర మోదీ యొక్క ఇమేజ్ గ్లోబల్ లెవెల్లో అంత అద్భుతంగా ఉంటే పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఎన్ని దేశాలు పాకిస్తాన్ యొక్క చర్యను ఖండించే ప్రయత్నం చేసి అంటే ఒక్క దేశం చేయలేదు ప్రపంచంలో. ఈవెన్ ఇజ్రాయెల్ లాంటి దేశాలు కూడా పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్ చర్యను ఖండించకుండా ఉగ్రవాద చర్యను ఖండించాయి, కానీ పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని దేశం యొక్క క్రాస్ బోర్డర్ని ప్రమోట్ చేస్తున్నటువంటి టెర్రరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో పాకిస్తాన్ యొక్క చర్యల్ని ఖండించే ప్రయత్నం ఒక్క దేశం కూడా చేయలేదంటే నరేంద్ర మోదీ ఇమేజ్
ప్రపంచవ్యాప్తంగా షైన్ అవుతుందా, లేకపోతే నరేంద్ర మోదీకి అసలు ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ లేదా అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా గ్లోబల్ లెవెల్లో ఐసోలేటెడ్గా నిలబడిన విధానం. ఇంకో పక్క నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్ లీడర్స్, పవర్ఫుల్ కంట్రీస్కి ఉన్నటువంటి లీడర్స్ అందరూ నరేంద్ర మోదీకి ఫ్రెండ్స్ అయితే, పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఎంతమంది ఇండియాని సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ యొక్క చర్యని ఖండిస్తూ ఎంతమంది నరేంద్ర మోదీకి, భారతదేశానికి సాలిడారిటీ ప్రకటించారంటే ఒకళ్ళంటూ ఒకళ్ళు ప్రకటించాల. సో నరేంద్ర మోదీ యొక్క ఫారిన్ ఫ్రెండ్స్ అనేది పచ్చి అబద్ధం. ఇక్కడ నరేంద్ర మోదీ యొక్క ఇమేజ్ గ్లోబల్ లెవెల్లో అమాంతంగా పెరుగుకుంటూ షైన్ అవ్వుకుంటూ వెళ్తుందనేది కూడా పచ్చిపోతు. సో గోధి మీడియా ఇక్కడ క్వైట్ కాంట్రాస్టింగ్గా ఇక్కడ దేశంలో న్యూస్ని ప్రజెంట్ చేస్తా దేశ ప్రజలకి అబద్ధాలని వార్తలుగా చూపించేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీ చేసేటువంటి ఈ చీప్ పాలిటిక్స్ వల్ల దేశము చాలా భయంకరంగా విద్యా వైద్య రంగం పరంగా వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎకానమీ బేస్డ్ జనరేషన్లో ఇండియాలో రేషనల్ ఎడ్యుకేషన్, తర్వాత రేషనల్ థింకింగ్, సైంటిఫిక్ టెంపర్మెంట్, నాలెడ్జ్ని ప్రమోట్ చేయాల్సినటువంటి ఈ జనరేషన్లో భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానం మీద, వైద్య విధానం మీద బీజేపీ ప్రతిరోజు చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి వల్ల ఫ్యూచర్ జనరేషన్కి లేకపోతే ఫ్యూచర్ ఎకనామిక్ నీడ్స్కి మీట్ అయ్యేటువంటి నాలెడ్జ్ ఎకానమీని, నాలెడ్జ్ సొసైటీని డెవలప్ చేయకుండా వీళ్ళు చేస్తున్నటువంటి ఒక డివిజివ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా భారతదేశాన్ని గ్లోబల్ పాలిటిక్స్లో డెవలప్డ్ ఎకానమీ డైరెక్షన్లో తీసుకెళ్లేదానికి మాత్రం ఏ రకంగా ఉపయోగపడవనేదానికి చాలా క్లియర్గా ఎడ్యుకేషన్ పాలసీ మీద వీళ్ళు చేస్తున్నటువంటి అసాల్ట్ ఎలాంటిదంటే సిలబస్ మార్చేస్తారు, కీ పొజిషన్ మొత్తాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళతో నింపేస్తారు. తర్వాత ఐఐటి, ఐఐఎం లాంటి యూనివర్సిటీస్లో వీటన్నిటిలో కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మనుషుల్ని అపాయింట్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి అక్కడ విద్యా విధానాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియ చేస్తారు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ని ఆర్ఎస్ఎస్ మయం చేసేటువంటి ప్రక్రియ చేస్తారు. ఇంకో పక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా మనం చూసుకున్నట్లయితే పాలసీ పరంగాను, ఇంప్లిమెంటేషన్ పరంగాను, లేకపోతే అపాయింట్మెంట్స్ పరంగాను ఏ రకంగా కూడా ఎడ్యుకేషన్ పాలసీని ప్రతిరోజు నిర్వీర్యం చేసుకుంటూ నాలెడ్జ్ సొసైటీ అనేది ఒకటి లేకుండా సమాజంలో ఒక రేషనల్ థింకర్స్, నాలెడ్జ్తో కూడుకున్నటువంటి థింకర్స్ని లేకుండా కంప్లీట్లీ బీజేపీ ఏం చెప్తే అది నిజమని నమ్మేటువంటి సమాజాన్ని తయారు చేస్తున్న విధానం ఏదైతే ఉందో దీనివల్ల భారతదేశంలో రాబోయే కొద్ది సంవత్సరాల తర్వాత భారతదేశంలో నాలెడ్జ్ సొసైటీ అనేది ఒకటి లేకుండా కంప్లీట్లీ బీజేపీ నింపుతున్నటువంటి ఒక విషపూరితంగా ఉన్నటువంటి మత రాజకీయాలు లేకపోతే మతపరమైన అంశాలతో రాజకీయాలు జరిగేదానికి ఆస్కారం కనిపిస్తుంది తప్ప దేశానికి ఉపయోగపడేటువంటి రాజకీయాలు నరేంద్ర మోదీ చెయ్యట్లేదు అనేదానికి వాళ్ళు డే నైట్ ఎడ్యుకేషన్ విధానం మీద వాళ్ళు చేస్తున్నటువంటి దాడి, డే నైట్ వాళ్ళు మీడియాని క్యాప్చర్ చేస్తున్నటువంటి విధానం, డే నైట్ వాళ్ళు దేశంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేసుకుంటున్న విధానం, డే నైట్ బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఒక పప్పెట్ ఏజెన్సీగా మారుస్తున్న విధానం, డే నైట్ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలక్షన్ ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని అపోజిషన్ పార్టీలకు సంబంధించినటువంటి లీడర్స్ మీద ఎగదోస్తున్నటువంటి విధానం. ఇవన్నీ చూస్తూ ఉంటే నరేంద్ర మోదీ దేశ అవసరాల కోసం పనిచేయకుండా, దేశ పరువు గ్లోబల్ లెవెల్లో కాపాడేదానికి పనిచేయకుండా ఒక స్వార్థపూరితమైన రాజకీయాలు, అదానీ అంబానీలకు మేలు చేసేటువంటి రాజకీయాలు తప్ప దేశంలో ఉన్నటువంటి యువతకు మేలు చేసేటువంటి రాజకీయాలు, దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి మేలు చేసేటువంటి రాజకీయాలు, లేకపోతే దేశంలో ఉన్నటువంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ లేకపోతే పూర్ పీపుల్కి మేలు చేసేటువంటి రాజకీయాలు చెయ్యట్లేదు. నరేంద్ర మోదీకి తెలిసిందల్లా ఒకటి ఆయనకు లేని ఇమేజ్ని మీడియా ద్వారా కట్టబెట్టుకునేటువంటి ప్రయత్నం ఒకటి, ఇంకో పక్క దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కొద్దిమంది కార్పొరేట్స్ చేతిలో పెట్టేసి దేశంలో భయంకరమైన ఇన్ఈక్వాలిటీని పెంపొందించేటువంటి గవర్నెన్స్ తప్ప నరేంద్ర మోదీ ఇండియన్ యొక్క కోర్ వాల్యూస్కి అనుగుణంగా గవర్నెన్స్ చేయట్లేదు అనేది మాత్రం చాలా క్లియర్. థ్యాంక్ యూ.